మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసి ఉపాయం చేయాలి, అందరికి ఉపయోగపడుతుంది. పేపర్కి వచ్చిన ముచ్చట అబద్ధం అయితే చెప్పను. రానున్న రోజులల్లా ఓ భగవంతుడా ఎందుకు పుట్టించినవి పుట్టుబడి పాడైపోయి, ఈ మానవ రూపం ఎందుకు ఇచ్చినవి భూమి మీద అనే రోజులు దగ్గరలో ఉన్నట్టున్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. పేపర్లో వచ్చిన ముచ్చట అబద్ధం ఏం చెప్పను. ఎక్కడైనా నోరు జారితే జారితా ఈయనే ప్రయత్నం అయితే చేయాలి. మందు గోళీలు మనం వేసుకుంటాం కదా, మెడిసిన్స్లు అంట క్వాలిటీ ఏం లేదంట, సున్నా క్వాలిటీ తోటి మనం మందు గోళీలు వాడుతున్నామంట. టెస్టుల్లో ఫెయిల్ అవుతున్న వందలాది మందులు 2024 అంట 130 రకాల నాణ్యత లేని మందులను గుర్తించారంట. 130 రకాల మందులు అవి నాణ్యత లేవంట. 2025లో కేవలం 9 నెలల్లో 88 రకాల మందులను ల్యాబ్కి పంపిస్తే 88 రకాల మందులు కూడా అవి ఉత్తేనంటాయి. అందులో ఏ పసలేదు గిసలేదు. జ్వరం, దగ్గు, గ్యాసు, యాంటీబయాటిక్ ఇవి మొత్తం గిసోటి వాటికి ఏక నెంబర్ అంట. మొత్తం ఇవి నాసి రకమేనట. చూడు రే, ఈ దరిద్రం ఉండా కొడుకులు తలిగిరు ఈ భారతదేశంలో అయినా ఈ తెలంగాణలో అయినా. కానీ ఇప్పుడు చిన్న జ్వరం వచ్చిందనుకో గోలు వేసుకుంటాం, ఏ డోలోనో బీలోనో ఏదో ఒకటి వేసుకుంటాం. ఇది గ్యాస్ గోలు వేస్తావు, లేకపోతే సర్ది ఇంకా ఏదైనా కానీ చిన్న పోయి గోళీలు వేసుకుంటాం. ఆరోగ్యం బాగాలేకనే కదా గోళీ వేసుకునేది. మరి గోళీలు వేసుకుంటే ఆరోగ్యం తక్కువ కావాలి, కానీ పాత రోగం ముచ్చట దేవుడెరుగు కానీ కొత్త రోగం వస్తుందంట. చూడురిగా ఈ గోళీలు వేసుకుంటే కొత్త రోగాలు వస్తున్నాయంట. మరి ఏం బీగనికి పరిపాలిస్తున్నారా సన్నాసులారా ఈ భారతదేశాన్ని కానీ, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ? గిట్ట అడగొచ్చా ప్రజలారా? ఏం చేస్తున్నట్టు మరి? ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? జనాలు బతుకుంటేనేరా నాయన మీకు ఓట్లేసేది. జనాలు బతుకుంటేనే ఓట్లేస్తారు, సచ్చినాక ఓట్లేయడు. ఎట్ట పాడవుతారు చెప్పురిగా? పీల్చే గాలి కాలుష్యం అయిపోయాయి, తాగే నీళ్లు గదరైపోయాయి, తినే తిండి ఆగమైపోయాయి. ఇవన్నీ తిని తాగి చేసినాక ఆరోగ్యం ఖరాబ్ అయితే దవాఖాన పోతే కూడా గాడ కూడా మీరు నాసి రకం గోళీలు ఇచ్చి జనాలకు ఇబ్బంది పెడితే మరి ఎట్ట పాడవుతారు? 40 ఏళ్ళకే క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, 40 ఏళ్ళకే హార్ట్ అటాకులు వస్తున్నాయి. మరి ఎట్ట వస్తే ఎందుకు రావిగా? ఇటువంటి రకాల మందులు వేస్తే ఈ సన్నాసి మందులు వేసుకుంటేనంట, ఈ సన్నాసి మందులు వేసుకుంటే కిడ్నీలు, లివర్లు గోవింద మంగళం అవుతున్నాయంట. ఇంకా చూడరి, వెనకటోళ్ళు అట్ట బతికిరు అని చెప్తారు. వాళ్ళ దగ్గర గిసవంటి అసలు లేకుండొచ్చు. మీరు ఏమని అనుకోరు, ఇక నన్ను తిట్టినా బాధలేదు, కానీ సోవంటి దరిద్రులు లేకుండొచ్చు. అంత అవినీతి పాడైంది. ఎవరి దగ్గర కొని లంచాలు ఇస్తే నా జేబుల 10 కోట్ల రూపాయలు పెట్టి పోరాని లైసెన్స్ ఇస్తట్టు సన్నాసులు కొంతమంది. సిగ్గు ఉండాలి జర్నన్న. కఠినమైన చట్టాలు లేక ఈ కథలు పడుతున్నారు అంతా. బయట దేశాలలో చాలా రకాల చట్టాలు ఉంటాయి. తప్పు ఏమైనా చేస్తే ఆయననే ఒక్కొక్కరి ఈరమ పాట వాడుతుంది. గసోటి చేత చేస్తే బాగుండు, కానీ గసోటి చట్టాలు లేకపోయా మన దగ్గర. ఎవరికన్నా అదురుబెదురున్న అదుల్లా ఆరోగ్యం బాగాలేక దవాఖానకు పోతే ఉన్న రోగం తక్కువై బయటకు వస్తే అమ్మ దేవుడు మంచి పని చేసినవరా అనుకుని డాక్టర్ని దేవుడిని ఆజ్ చేసుకొని బయటకు వస్తాం. ఉన్న రోగం ముచ్చట దేవుడు ఎరుగు, కానీ కొత్త రోగాన్ని తీసుకొని బయటకు వస్తురంట. మరి ఎట్లా పాడైతే చెప్పురి? 130 రకాల మందులు నాసిరకం అని గుర్తిస్తారు 2025లో. 24లో 9 నెలలనే 88 రకాల మందులను ల్యాబ్కు పంపిస్తే అందులో క్వాలిటీ లేదంట. మరి ఏందిని బతకాల చెప్పురిగా? ఓ పని చేయి, ఈరోజు సన్నాసి దరిద్రం ఓడోడవుతున్నాడో ఈ మెడికల్ మాఫియా వెనుక ఉన్న సన్నాసి కావులారా, మీరంతా బతికి మరి జనాలు అందరూ చంపే ఉపాయం చేయరా నిమ్మలంగా? గట్ట చేస్తే మీ కళ్ళు చల్లబడతాయేమో. మనిషి ఎవ్వడున్నా కానీ భూమి మీదకి 100 ఏళ్ళు బతందుకు వచ్చిందంట. దేవుడు చెప్పిన ముచ్చట. అప్పట్లో అంటారు పెద్దలు ఏమంటారు అంటే 100 ఏళ్ళు బతకాలంటారు. 100 ఏళ్ళని కాస్త 60 ఏళ్ళకో 55 ఏళ్ళకో అడిగి తీసుకొచ్చారు. 40 ఏళ్ళన్న బతకనిచ్చి ఉపాయం చేయరు. మా అమ్మగారు మీకు దండమన్న పెడతాం. పుట్టే పిల్లలు ఈ భూమి మీద ఏమక్కర పుట్టినవరా దేవుడా నారాయణ అనుకుంటారేమో. రేపటి నాడు గిసోంటి రకాల రోగాలు వస్తే పుట్టిన నాడు నుంచి కడుపులో పిల్లగాడ పడ్డ నాడు నుంచి మొదలుకుంటే బయటకు వచ్చిన దాకా మందు గోళీలేనా. ఇవన్నీ వాడినాక మళ్ళీ ఏదో రోగం వస్తే మళ్ళీ పోయి దాకా పోతే మళ్ళీ మందు గోళీ, అవి కూడా ఆయమన్నాయి కాకపాయే. మరి ఎట్ట బతకాలి చెప్పురిగా? గవర్నమెంట్ దవాఖానాలో కూడా గిదే పని అట. ప్రైవేట్ దవాఖానాలో ముచ్చట ఒదికైతే గవర్నమెంట్ దవాఖానాలో కూడా గిదే పని. మరి ఎట్ట బతకాలి చెప్పురు జనాలిగా? ప్రజలారా, ఏం తిని బతకాలి, ఏం చేసి బతకాలి? ఏడ చూసినా కానీ మొత్తం ఈ మెడికల్ మాఫియా తలగబడ్డదంట. గింత దారుణంగా తయారైతే మరి వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్టు, మంత్రులు ఏం చేస్తున్నట్టు? రెగ్యులర్గా చెక్ చేసుకో రైలు ఏ మందు ఎట్ట ఉంది, ఏ మందు ఏం కథ అనేది రెగ్యులర్గా చెకింగ్ చేయాలి కదా. ఆ చెకింగ్ ఏం చేస్తారు? చెకింగ్ చేయరు. ఆయనకి ఇన్నో కొన్ని రూపాయలు జీవన పెట్టినా అంటే నాకేం అక్కర్లే, నా ఇల్లు బాగుంటే బాగుండు అనుకుంటారు. ఆయన కూడా ఎప్పుడైనా రోగం వచ్చినాడు ఇంకా ఆయన తెలిసి వస్తుంది.
ఆయమన్న రోగం వస్తే ఆస్తులు అమ్మినా కానీ తగ్గే కాలం లేదు. అసలుంటిది దగ్గు సర్దికి గ్యాస్ గోళీలు కూడా మీరు భూత పుణ్యానికి వాటిని కలుషితం చేస్తారంటే మీరు ఎంత మూర్ఖులు రా నాయన. మీరు మనుషులు అంటారా గాడిదలు అంటారా? గాడిదలు కూడా సిగ్గుపడతాట్టున్నాయి గిసోటి ఈ దందల ఇరికిన ఈ దందలలో చేసిన సన్నాసులోడన్నా ఉంటే గింత అధ్వానంగా తయారవుతారులా. ఆరోగ్యం ఖరాబ్ అయిపోయిందంత అవగాహనకు వస్తే గాడ కూడా జ్వరం తగ్గకపోవడం కాకుండా కొత్త రకాల రోగాలు వస్తున్నాయి అంటే ఓ ప్రజలారా ఈ సమాజం ఈ వ్యవస్థ మారాల. ఫస్ట్ ఇసోని సన్నాసనం గుర్తించే ఉపాయం చేయాలి. గుర్తించి ఒక్కొక్కని ఆ పని చేస్తేనే సెట్ అవుతారు. కానీ చట్టాలు కూడా చాలా మారాలిలా. మీరు ఏమన్నారు కానీ చట్టాలు మారాలి. ఇటువంటి తప్పులు చేసినోనికి స్పాట్ శిక్షలు అనేటివి ఉంటే అప్పుడు కానీ ఎవడన్నా గట్టిన చేస్తేందుకు భయపడతారు. అరే మీ బతుకులు పాడైపోను మీరు బతుకులు అంటారా? మిమ్మల్ని ఏమంటారు? తినే తిండి అన్నీ ఆగమైపోయినారు నాయన. ఆ ఆగమైపోయినాక తరువంత ఆగమైపోయిందో దావకాన పోయి గోలు తెచ్చుకుందామంటే ఇక గోలి కూడా ఆగం గోలే ఇస్తే ఇక రోగం రాబట్టి ఏమొస్తుంది చెప్పురిగా.